హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొమో వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆల్ టైమ్ ఫేవరెట్ డిష్ చికెన్ లాలీపాప్. ఇంట్లోనే ఫుడ్ కలర్స్ ఎంఎస్జీ లేకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. నేను ఇక్కడ 1 kg చికెన్ లాలీపాప్ ని 2-3 టైమ్స్ వాష్ చేసి తీసుకున్నానండి. చికెన్ షాప్ లో లాలీపాప్స్ అని అడిగితే ఇస్తారండి. ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ ప్లేస్లో అరచెక్క నిమ్మరసం అయినా వేసుకోవచ్చండి. మొత్తం ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. మసాలాలు ప్రతి ముక్కకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ ప్రతి ముక్కకి పట్టిన తర్వాత 1 గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. నేను 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెడుతున్నానండి, మీరు బయట అయినా పెట్టుకోవచ్చు. మ్యారినేట్ అయిన 1 అవర్ తర్వాత 1/4 కప్ కార్న్ ఫ్లోర్, 3 టీ స్పూన్స్ మైదా, చిటికెడు ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 ఎగ్ వేసుకొని లాలీపాప్స్ కి కోట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా మంచి టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలండి. చూడండి, ఇక్కడ లాలీపాప్స్ బాగా కోట్ అయ్యాయి. ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఒక్కొక్క లాలీపాప్ని ఇలా తిప్పుతూ ఆయిల్లోకి వదలాలి. స్టవ్ను లో టు మీడియంలోకి పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, నాకు ఇక్కడ బాగా కోట్ అయ్యాయి. ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. లాలీపాప్స్ బాగా కుక్ అయ్యి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని లాలీపాప్స్ని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. డీప్ ఫ్రై చేసుకున్న లాలీపాప్స్ కి సాస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. హై ఫ్లేమ్ లోనే వీటిని వేయించుకోవాలి. ఇలా 30 సెకండ్స్ వేయించుకున్న తర్వాత కొద్దిగా చాప్ చేసి పెట్టుకున్న అల్లాన్ని కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ మీ దగ్గర సజ్వాన్ సాస్ ఉంటే సజ్వాన్ సాస్ అయినా వేసుకోవచ్చండి, లేదా చిటికెడు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి వేయించుకోవాలి. హై ఫ్లేమ్ లో వేయించుకుంటేనే సాస్ టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు హై ఫ్లేమ్ లోనే ఇవన్నీ వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసి 30 సెకండ్స్ వరకు వేయించుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ టొమాటో కచప్ కూడా వేసుకోవాలి. టొమాటో కచప్ ఎక్కువ అయితే మళ్ళీ స్వీట్నెస్ ఎక్కువ అవుతుందండి, సో చూసి వేసుకోండి. 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకుంటున్నానండి. సాస్ థిక్నెస్ కోసం నేను ఇక్కడ కార్న్ స్టార్చ్ వేసుకుంటున్నానండి. దీని ప్లేస్లో మీరు కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సాస్ థిక్ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న లాలీపాప్ని సాస్లోకి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. సాస్లోకి లాలీపాప్స్ వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. లో ఫ్లేమ్లోనే లాలీపాప్స్ సాస్ని అబ్జర్వ్ చేసుకొని మంచి టేస్ట్ని ఇస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని లాలీపాప్స్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చికెన్ లాలీపాప్ని మీరు మైనీస్, గ్రీన్ సాస్తో కూడా తినొచ్చండి. ఇలానే ఇంట్లో నేను చెప్పిన విధముగా రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలీపాప్స్ ట్రై చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ ద మోర్ వీడియోస్.